హాయ్ హలో అందరికీ నమస్తే. ఈ వీడియోలో నార్మల్ మిషన్‌తోనే బ్లౌజెస్‌కి అండ్ డ్రెసెస్‌కి ఏ విధంగా సింపుల్‌గా ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ముందుగా ఒక న్యూస్ పేపర్ తీసుకొని దాని మీద బ్లౌజ్ క్లాత్ పెట్టుకోవాలి. పైన ప్లెయిన్ ఎంబ్రాయిడింగ్ చక్రం, కింద సైడు నట్టున్న ఎంబ్రాయిడింగ్ చక్రాన్ని పెట్టుకొని నట్టుని ఈ విధంగా టైట్ చేసుకోవాలి. క్లాత్ టైట్‌గా ఉంటేనే ఎంబ్రాయిడరీ వర్క్ నీట్‌గా పర్ఫెక్ట్‌గా వస్తుంది. సో క్లాత్ టైట్‌గా ఉండేలా సెట్ చేసుకోండి. క్లాత్ లూజ్‌గా ఉంటే ముడతలు కింద వర్క్ నీట్‌గా పర్ఫెక్ట్‌గా రాదు. క్లాత్ గట్టిగా లాగితే షేడ్స్ కింద వస్తుంది. సో స్లోగా టైట్ చేసుకోవాలి. నేను వేస్ట్ క్లాత్ మీద నెక్ షేప్ డ్రా చేస్తున్నాను. మీరు బ్లౌజ్ క్లాత్ మీద ముందుగానే నెక్ షేప్ డ్రా చేసుకుని తర్వాత డిజైన్ డ్రా చేసుకున్న తర్వాతే ఎంబ్రాయిడింగ్ ఫ్లేమ్ని సెట్ చేసుకోవాలి. నేను సింపుల్గా కంప్లీట్ అయ్యే డిజైన్ని డ్రా చేసి చూపిస్తున్నాను. ముందుగా ట్రై చేసిన వాళ్ళు వేస్ట్ క్లాత్ మీద ట్రై చేయండి. తర్వాతే బ్లౌజెస్ మీద ట్రై చేయండి. ఎంబ్రాయిడింగ్ చక్రం మూవ్ చేయడం వస్తేనే ఎంబ్రాయిడింగ్ వర్క్ నీట్‌గా పర్ఫెక్ట్‌గా చేసుకోవచ్చు. ఈ విధంగా నెక్ షేప్ చుట్టూరి డిజైన్ ఈ విధంగా డ్రా చేసుకోవాలి. వీడియో కంప్లీట్‌గా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఎక్కడ స్కిప్ చేస్తే మీకు అర్థమవ్వదు. సో వీడియో కంప్లీట్‌గా చూడండి. ఇలా మిషన్‌కున్న పాదాన్ని సెపరేట్ చేసుకోవాలి. ఎంబ్రాయిడింగ్ క్లాతు చేసేటప్పుడు క్లాత్ టైట్‌గా ఉండేలా సెట్ చేసుకోండి. లేకపోతే ఎంబ్రాయిడింగ్ వర్క్ నీట్‌గా పర్ఫెక్ట్‌గా నార్మల్ మిషన్‌తో రాదు. ఇలా సింగిల్ హోల్ ఉన్న ఎంబ్రాయిడింగ్ ప్లేట్‌ని తీసుకోవాలి. ఈ ఎంబ్రాయిడింగ్ ప్లేట్‌ని మిషన్‌కి ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఈ ఎంబ్రాయిడింగ్ ప్లేట్స్ ఎవరికైనా కావాలంటే కింద కామెంట్ చేయండి. ఇంకా నా దగ్గర కొన్ని మాత్రమే ఉన్నాయి. చాలామందికి సెండ్ చేశాను. ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. ఇలాగా ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్స్‌ని మీ శారీ కలర్ కాంబినేషన్‌లో తీసుకోండి. నేను వేస్ట్ క్లాత్ మీద కాబట్టి 2 కలర్స్ లేదా 3 కలర్స్‌ని తీసుకుంటున్నాను. సేమ్ కలర్‌లో నార్మల్ మిషన్ రీల్‌ని తీసుకోవాలి. నార్మల్ మిషన్ రీల్‌ని బాబిన్‌కి ఎక్కించుకుని కింద సైడ్ ఈ విధంగా బుట్టలో పెట్టుకోవాలి. పైన మాత్రం ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్‌ని పెట్టుకుని దారం లూజ్‌గా వచ్చేలాగా ఈ విధంగా సెట్ చేసుకోవాలి. పైన దారం లూజ్‌గా ఉంటేనే ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసేటప్పుడు దారం తెగిపోకుండా ఎంబ్రాయిడింగ్ వర్క్ నీట్‌గా పర్ఫెక్ట్‌గా వస్తుంది. కింద సైడ్ బుట్టలో దారం మాత్రం సేమ్ ఎలా ఉందో అలాగే పెట్టుకోవాలి. లూజ్ చేయనవసరం లేదు అండ్ టైట్ కూడా చేయనవసరం లేదు. మీకు బోర్డర్ ఎంత వెడల్పు కావాలంటే అంత వెడల్పు ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మనం డిజైన్ చేసుకున్న డిజైన్ షేప్స్ అయి పర్ఫెక్ట్‌గా వచ్చేలాగా డిజైన్ చుట్టూరు ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. క్రాసింగ్స్ అయ్యి పర్ఫెక్ట్‌గా వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. మీరు డ్రా చేసుకున్నప్పుడే ఎంబ్రాయిడింగ్ వైట్ పెన్సిల్‌తో లేదా నార్మల్ పెన్సిల్‌తో డిజైన్‌ని డ్రా చేసుకోండి. పర్ఫెక్ట్‌గా డ్రా చేసుకున్న తర్వాతే ఈ విధంగా నార్మల్ మిషన్‌తో ఎంబ్రాయిడింగ్ చేసుకోవాలి. నార్మల్ మిషన్‌తో చేసిన ఎంబ్రాయిడింగు విప్పడం కష్టం. సో రాంగ్ కుట్టితే కొంచెం విప్పడం కష్టము. సో కుట్టేటప్పుడే పర్ఫెక్ట్‌గా వచ్చేలాగా స్టిచ్ చేసుకోండి. ముందుగా అయితే వేస్ట్ క్లాత్ మీద ట్రై చేసి తర్వాతే బ్లౌజ్ క్లాత్ మీద డిజైన్ చేసుకోండి. మనం ముందుగా స్టిచ్ చేసుకున్న డిజైన్ని ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి. నార్మల్ మిషన్‌తోనే ఎటువంటి ఎంబ్రాయిడింగ్ డిజైన్స్ అయినా సింపుల్‌గా ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసుకోవచ్చు. నార్మల్ మిషన్‌తో చేసిన బ్లౌజెస్ ఫుల్ వీడియోస్ చూడాలంటే నా ముందు వీడియోస్‌లో ఉంది చూడండి. అండ్ కట్ వర్క్, బోర్డర్స్ ఏ విధంగా ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసుకోవచ్చో నార్మల్ మిషన్‌తో ఆ వీడియోస్ కూడా ముందు ఉన్నవి చూడండి. మీకు 2, 3 వీడియోస్ చూస్తే నార్మల్ మిషన్‌తో ఏ విధంగా ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసుకోవచ్చో క్లియర్‌గా అర్థమవుతుంది. ఒక్కో వీడియోలో ఒక్కో డిఫరెంట్ ఫ్లవర్ డిజైన్స్ ఉంటాయి. సో వీడియోస్ మీకు బ్లౌజెస్ మీద డిజైన్ చేసుకోవాలనుకున్న వాళ్ళు వీడియోస్ని చూడండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. ప్లీజ్ లైక్. నేను 3 కలర్ షేడ్ ఫ్లవర్ని స్టిచ్ చేస్తున్నాను. ఎంబ్రాయిడింగ్ వర్క్ చేస్తున్నాను. మీరు శారీ కలర్ కాంబినేషన్ బట్టి ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్స్ని తీసుకోవాలి. 2, 3 కలర్ షేడ్స్లో శారీస్ ఉంటాయి కదా, ఆ శారీస్ మీద ఈ విధంగా ఫ్లవర్ డిజైన్ ఎంబ్రాయిడింగ్ చేసుకుంటే షేడ్స్ అయ్యి పర్ఫెక్ట్‌గా సేమ్ శారీ కలర్‌లో ఈ ఫ్లవర్ డిజైన్ కనిపిస్తుంది. అంటే ఉప్పాడ పట్టు శారీస్ 2, 3 కలర్స్‌తో షేడ్స్ కింద వస్తాయి కదా, అలాంటి బ్లౌజెస్‌కి ఈ విధంగా 2, 3 కలర్స్ షేడ్ ఫ్లవర్స్ డిజైన్ చేసుకుంటే మీకు హెవీ లుక్‌గా కనిపిస్తుంది. వీడియో కంప్లీట్‌గా చూడండి. ఫ్లవర్ డిజైన్ మీకు అర్థమవుతుంది. ఇలా నార్మల్ మిషన్‌తో ఎంబ్రాయిడింగ్ వర్క్స్ డిజైన్స్ చూడాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చిన గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు గ్రీన్ కలర్తో ఫిల్ చేసుకోవాలి. మనం డిజైన్ చేసుకున్న డిజైన్లోనే 2, 3 కలర్స్ కాబట్టి మనం సెకండ్ కలర్ని సేమ్ ముందు ఫ్లవర్ ఏ విధంగా
ఎంబ్రాయిడింగ్ చేసామో సేమ్ ఆ ఫ్లవర్ లాగానే ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసుకోవాలి. ఇప్పుడు లైట్ గ్రీన్ కలర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ కలర్ని ఈ విధంగా ఫ్లవర్ చుట్టూరు షేడ్స్ అయ్యి పర్ఫెక్ట్గా వచ్చేలాగా ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసుకోవాలి. పైన మాత్రం కొంచెం వెడల్పుగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా వెడల్పుగా ఫినిషింగ్ ఇచ్చేటప్పుడు ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసుకుంటే ఫ్లవర్ హెవీ లుక్గా కనిపిస్తుంది. కింద సైడ్ మాత్రం తక్కువగానే స్టిచ్ చేసుకోవాలి. పైన మాత్రం కొంచెం వెడల్పుగా స్టిచ్ చేసుకోవాలి. ఫినిషింగ్ ఇవ్వడం బట్టే నా ఎంబ్రాయిడింగ్ డిజైన్ లుక్గా కనిపిస్తుంది. పై సైడ్ కొంచెం వెడల్పుగా ఇవ్వాలి ఫ్లవర్. నేను 3 కలర్స్ని యూస్ చేశాను. మీ శారీ కలర్ కాంబినేషన్ బట్టి ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్స్ని తీసుకోండి. అండ్ సేమ్ కలర్లో నార్మల్ మిషన్ రీల్ని తీసుకుని ఈ విధంగా నార్మల్ మిషన్తోనే ఎటువంటి ఎంబ్రాయిడింగ్ డిజైన్స్ అయినా సింపుల్గా చేసుకోవచ్చు. ఒక ఎంబ్రాయిడింగ్ ప్లేట్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు బోర్డర్ 2-3 కలర్స్ని స్టిచ్ చేసుకోవచ్చు. నేనైతే రఫ్గా మీకు స్టిచ్ చేసి చూపిస్తున్నాను ఏ విధంగా బోర్డర్ని ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసుకోవాలో. నార్మల్ మిషన్తో నేను కొద్దిగా మాత్రమే ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసి చూపిస్తున్నాను. మీకు కట్ వర్క్గా కావాలంటే కట్ వర్క్గా కూడా చేసుకోవచ్చు. ఇంకా డిజైన్ని హెవీగా కూడా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో మీకు ఒక ఐడియా వస్తుందని ఈ విధంగా ఫ్లవర్ డిజైన్ చేసి చూపించాను. ఫ్లవర్ డిజైన్ నార్మల్ మిషన్తో చేసిన ఎంబ్రాయిడింగ్ వర్క్ ఈ విధంగా ఉంటుంది. పెద్ద ఎంబ్రాయిడింగ్ మిషన్తో చేసినట్టే ఉంటుంది. అండ్ సేమ్ మగ్గం వర్క్ లానే ఉంటుంది. వీడియోలో మీకు డిజైన్ ఇంకా హెవీ లుక్గా బయట కనిపిస్తుంది. వీడియోలో మీకు క్లియర్గా కనిపించడం లేదు. చూడండి, వర్క్ మాత్రం చాలా నీట్గా ఉంటుంది. మీరు రఫ్ క్లాత్ మీద ఎంబ్రాయిడింగ్ చెక్కడం మూవ్ చేయడం నేర్చుకున్న తర్వాతే బ్లౌజ్ క్లాత్ మీద ట్రై చేయండి. బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంటుంది. వర్క్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత పేపర్ని తీసేసుకోవచ్చు. ఇలాగే నెక్ చుట్టూరు ఫ్లవర్ డిజైన్ చేసుకోవాలి. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత హెవీ లుక్గా కనిపిస్తుంది. ఇలా స్టోన్ బోర్డర్ని తీసుకుని ఈ 2-3 కలర్స్ షేడ్ బోర్డర్స్ స్టిచ్ చేసుకున్నాం కదా, ఎంబ్రాయిడింగ్ చేసుకున్నాం. వాటి సెంటర్లో ఈ బోర్డర్ని అంటించుకుని స్టిచ్ చేసుకుంటే ఇంకా హెవీ లుక్గా కనిపిస్తుంది. మీకు కుందన్స్ని శారీ కలర్ కాంబినేషన్లో తీసుకుని అంటించుకోవచ్చు. ఇవి అంటించుకుంటే ఈ విధంగా కనిపిస్తుంది. ఇలా స్టోన్ గోల్డెన్ పూసల బోర్డర్ని తీసుకుని ఫ్లవర్ చుట్టూరు ఈ విధంగా అంటించుకుని స్టిచ్ చేసుకోవచ్చు. లేదా విడి పూసలను కూడా అంటించుకుని స్టిచ్ చేసుకోవచ్చు. మీకు ఫ్లవర్ హెవీ లుక్గా కనిపించాలంటే విడి గోల్డెన్ పూసల్ని తీసుకుని స్టిచ్ చేసుకోండి. వీటిలో మళ్ళీ మల్టీ కలర్ కుందన్స్ని అంటించుకుంటే ఈ విధంగా లుక్గా కనిపిస్తుంది. 2-3 కలర్స్ కాబట్టి మల్టీ కలర్ కుందన్స్ని అంటించుకుంటే బ్లౌజ్ మొత్తం హెవీ లుక్గా ఎంబ్రాయిడింగ్ వర్క్ కనిపిస్తుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.